नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय सर्वे ज्वलन्तं पश्यन्तु रक्षन्तु मम सहकुर्माणां रक्षन्तु महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपाखिला श्री चंडी परदेवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं महाशक्ति महागणाधिपति पूजा करिष्ये। దీంట్లో భాగమే సుబ్రహ్మణ్య పూజ, దీంట్లో భాగమే కాకతీయ పూజ, దీంట్లో భాగమే అన్నాభిషేకం, దీంట్లో భాగమే అమ్మవారి వినాలి. దాంట్లో ఎవరి యొక్క నక్షత్రాలు ఎవరి యొక్క రాసులు గోచారం ఎలా ఉంటుందో చెప్తారు. దాన్ని బట్టి సంవత్సరం అంతా ఉంటుంది. అంతేగాని మధ్యలో వచ్చేసి ఎవరో జ్యోతిషుడు వచ్చి అయ్యా నేను బాగుండేదాను కానీ మీరు గుళ్ళో పెట్టుకు వచ్చేస్తారు. అట్లా కాదు. మీరు ముందు చేయాల్సింది ఏంటంటే ముందు మీ గోత్రనామాలు ఉంటాయి, అవి ముందు తెచ్చుకోవాలి. రెండోది ఇది చాలా ప్రధానం. మీ అబ్బాయి 1965లోనో 75లోనో 95లోనో 2005లో పుట్టారనుకోండి. ఆ రోజు తిథి వార నక్షత్రాలు చేయాలి. అంతేగాని 2 తారీఖు మా అబ్బాయి పుట్టినరోజు వస్తే 2వ తారీఖు చేసిన ఏమి ప్రయోజనం ఉండదు. అక్కడ తిథి ఉంటుంది. ఆ తిథి నామ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో
తిథి ప్రకారం ఆ సంవత్సరం ప్రకారం గోచారం ఆ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నాకు 60 సంవత్సరాలు అక్కడ షష్ఠపూర్తి చేసుకున్నా, అదే రోజు అదే పుట్టినరోజు అదే షష్ఠమి రోజున చేసుకున్నా, అదే 60 సంవత్సరాల నుంచి షష్ఠపూర్తి అయినట్టు లెక్క. అంతేగాని మా అబ్బాయి 2వ తారీఖు పుట్టాడు కాబట్టి దీంట్లో గ్రహదోషాలు బాగులేదు, వాడు కూడా టీవీలో చెప్పాడు అనగానే ఇక పరిగెత్తుతున్నారు. అట్లా కాదు, ముందు సనాతన ధర్మం అది చేసుకోవాలి. 2 ఆదివారం బాగా ఎక్కువ నిష్ఠగా ఉండాలి. ఆదివారం మధ్యమాంసాన్ని ముట్టుకోకూడదు, ఆదివారం భార్యను ముట్టుకోకూడదు, ఆదివారం నిష్ఠగా పడుకోవాలి. ఇది 2 అంశం. అంటే కార్యక్రమాల్లో 2 అంశం. ఇది 3వ అంశం ఉంది. సూర్యుడు కంట ముందు మన నిద్ర. ఈ 3 కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ దోషాలు ఉండవు. అయిపోయిందా? ఇది ఫస్ట్. అక్కడి నుంచి ప్రతిరోజు ఒక రోజు అనుకోవాలి, నెలలో ఒక రోజు అన్నా సరే మనం దేవాలయానికి వెళ్ళి ఈ పూజ చేయించుకోవాలి, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని మీరు 10 రూపాయలు ఇచ్చిన అదే అష్టోత్తరం, అదే అభిషేకం చేస్తారు, అదే పూజ చేస్తారు, అదే మంత్రోత్సవం. మీరు 100 రూపాయలు అయితే హిస్టోరికల్గా మన తిరుమూరు రామలింగేశ్వర వారి దేవాలయంలో ఇప్పటివరకు టికెట్ లేదు. ఆ టికెట్ పెట్టి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రాహుకేతు పూజలు, రాహు దశ కొంతమందికి బాగుండదు, కేతు దశ కొంతమందికి బాగుండదు. నవగ్రహాలు, మన నవగ్రహాలు గట్టి పరమాచార్య వారి నవగ్రహాలు. మన రామలింగేశ్వర వారి దేవాలయం కాశీతో సమానం. అక్కడ కాలభైరవుడు అమావాస్య రోజు చేయాలి. కాలభైరవుడు సాయంత్రం కొంతమంది వచ్చారు, అమావాస్య రోజు చేయాలి, రాత్రి పూట రాత్రి అమావాస్య రోజు చేయాలి. అయిపోయిన తర్వాత స్వామివారి శ్రీచక్రం ఇచ్చాక ఆ శ్రీచక్రం అర్థం చేసుకోవాలి, దండం పెట్టుకోవాలి. అక్కడ కాలభైరవుడు వచ్చిన అది రాత్రి అమావాస్యలో చేయవలసిన పని. అమావాస్య రోజు కూడా చెండి హోమం చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చేసేటువంటి పూజ కార్యక్రమంలో చేసుకున్న తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. అయితే ప్రతిసారి మేము దాతలో ఎవరైతే పూజలు అవ్వాలన్నారో వాళ్ళ వారినే రమ్మను. ఈసారి ఒక దాతగారు భోజనం అందరికీ పెడదామండి, చేస్తే బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఈసారి నక్షత్రం కూడా పుష్పమి నక్షత్రంతో వచ్చినటువంటి అమావాస్య. ఈ అమావాస్య సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా జరుగుతూ ధర్మం. మనిషి పెట్టుకుంటే మతం, పెట్టుకుంటే మనం చేసుకునే ధర్మం. మన ధర్మం ఏంటి? గుట్ట పెట్టుకోవాలి, కాళ్ళు పసుపు రాసుకోవాలి, అర్థం కాళ్ళ పెట్టుకోవాలి, కాళ్ళు పసుపు రాసుకోవాలి, చక్కగా ఆచారం మాత్రం కోరిక. చాలా ధర్మాలు ఉన్నాయి. వీటన్నిటికీ శాస్త్రం చెబుతుంది. కొంతమంది మనలో క్రికెట్ దాని మీద పొద్దున్న వేసుకుంటుంటారు, అది అపవిత్రం. అట్లా చేయకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇంట్లో పోయిన తీసుకెళ్ళి పక్కన పెట్టి వేసుకుని రాకూడదు. వేసుకుంటే ఇది అపవిత్రమే. అట్లా అపవిత్రం చేసుకోకూడదు. నమ పార్వతీ పదవి హరహర మహాదేవ. గురించి శాస్త్రి గారు లాస్ట్లో 5 రాళ్ళు గురించి శాస్త్రి గారి దగ్గర రాహుల్ యొక్క దోష నివారణతో వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. नमरुक्षेभ्यं हरिकेशेभ्यः पशूनां पते नमो नमः स्पिञ्जराय कृषिमगे पतेनां पते नमो भवतिसा विद्याधे अन्नानां पते नमो नमः हरिकेशोपनिषे पुष्टानां पते नमो नमः भवस्य तेजगतां पते नमो नमः रुद्राय आपतामिने क्षेत्राणां पते नमो नमः सुतानां पते नमो नमः द्वैताय स्तपते वृक्षाणां पते नमो नमः मन्त्रिणे वाणिज्य कक्षाणां पते नमो नमो भवतये वारिवस्कृताय मोषदीनां पते नमो नमो उच्चे घोषाय क्रमदेते पतीनां पते नमः प्रश्नवीता यथावते सत्त्वानां पते नमः नमः सहमाननाय विव्याधन अव्याधनीनां पते नमः कत्वा निशंगिरे स्थेनानां पते नमो नमः निशनिमते तस्कराणां पते सवाभ्यां सभापतिभ्यश्च नमस्तेभ्यो अश्वपतिभ्यश्च अव्याधनीभ्यो नीतेभ्यश्च मुक्तामतिभ्यश्च नमो नमः वृषेभ्यो वृषपतिभ्यश्च व्रातेभ्यो व्रातपतिभ्यश्च गणेभ्यो गणपतिभ्यश्च वैरूपेभ्यो विश्वरूपेभ्यश्च नमो महाभ्यः प्रलयेभ्यश्च नमस्तेभ्यो
आदेभ्यस्तमो मगदेभ्यस्तमो विशुद्ध ज्ञानदेभ्यस्तमो मगदेभ्यस्त विभ्यस्तमो स्मभ्य पतिभ्यस्तमो महं नमो भवाय च रुद्राय च नमः सर्वाय च वसुदेवाय च नमः नीलग्रीवाय स्थितिकमलाय च नमः कपटनाय च दिवेशाय च नमः सहस्राक्षाय च समहे च नमः पौरजाय च अपरजाय च नमः मध्यमाय च अपरभाय च नमः जगन्नाय च विघ्नाय च नमः सुरक्षाय च प्रतिपर्याय च नमः याम्याय क्षेम्याय च नमः वलय च कल्याय च नमः श्रुत्याय स्वसंयाय च नमः श्रुताय च श्रुतसेनाय च नमः दुन्दुप्याय च हन्याय च नमः धृषणाय च प्रभुसाय च नमः दूताय च प्रहिताय च नमः निषण्णे श्रीमते च निग्राय च क्षयनाय च नमः कपर्दने च पुरस्ते च नमः गोष्ठाय धियाय च नमः स्त्रियाय देहाय च नमः कात्याय च हरेष्ठाय च नमः हृदयाय च द्वेष्याय च नमः पापुसराय च रैस्याय च नमः सुक्षाय च हरित्याय च नमः लोक्याय च लोप्याय